పెళ్ళింట్లో జంప్ ఈ సీన్ను మనం చాలాసార్లు సినిమాలో చూసాం. కొన్ని సినిమాల్లో ఈ లైనే టర్నింగ్ పాయింట్గా కూడా ఉంటుంది. ఇక రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటుంటాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేని పెళ్లి కూతురు తెల్లవారితే పెళ్లి ఉందనగానే లేక ఇంట్లో కాసేపు పెళ్లిపేటలపై కూర్చోవలసి ఉందనగానే ప్రియుడితో కలిసి పారిపోతుంది. దీంతో పాపం పెద్దల పరువు అంతా పోతుంది. పెళ్లికి అక్షంతలు వేయడానికి వచ్చిన చుట్టాల ముందు తలెత్తుకోలేకపోతారు. అయితే ఈ సీన్లో కొంచెం చేంజ్ తాజాగా మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరికీ పెద్దలు కుదిర్చిన పెళ్లి ఓకే. దీంతో వ్యవహారం నిశ్చితార్థం వరకు వెళ్ళింది. అయితే ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ జరుగుతున్న క్రమంలో వధువు కుటుంబం నుంచి ఒకరు, వరుడి ఫ్యామిలీ నుంచి ఒకరు కలిసి జంప్ అయ్యారు. అది ఎవరిదేని తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన ఈ పెద్దలే ఇలా చేస్తే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంతేకాదు ఇప్పుడు ఆ వరుడు వధువు కుటుంబాలు పరువు పోవడంతో తలెత్తుకోలేకపోతున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఇప్పుడు ఓ సంచలన సంఘటన అందరినీ షాక్కు గురిచేస్తుంది. పెద్దవాళ్ళు కూడా పిల్లల కన్నా దారుణంగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఉజ్జయిని జిల్లాలోని బద్నగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల రైతు కూతురికి ఉంట్వాసా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే వరుడు తల్లి వధువు తండ్రి ఇద్దరూ కలిసి పెద్ద షాక్ ఇచ్చారు. సరిగ్గా నిశ్చితార్థానికి వారం రోజుల ముందు ఇద్దరూ లేచిపోయారు. అయితే ఈ విషయాన్ని అసలు ఊహించుకోలేక వధువు వరుడు మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళని వెతకటం ప్రారంభించారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వరుడు తన తల్లి కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే నిశ్చితార్థం దగ్గర పడుతున్న విషయం పోలీసులకు తెలియజేయడంతో వాళ్ళు కేసును సీరియస్గా తీసుకుని వెతికారు. అయితే దర్యాప్తులో వరుడు తల్లి చిక్లీ గ్రామంలో ఆమె ప్రేమికుడితో కలిసి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఆమె ప్రియుడు ఎవరో కాదు, వధువు తండ్రి. దీంతో ఈ విషయం విని ఇరు కుటుంబాలతో పాటు గ్రామస్తులు కూడా షాక్ తిన్నారు. అయితే జరిగిపోయిందని ఇంటికి తిరిగి రావాలని వరుడు తన తల్లిని ప్రాధేయపడ్డాడు. కానీ ఆమె మాత్రం నిరాకరించింది. తన ప్రేమికుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇద్దరూ మేజర్లు కావటం వల్ల ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేమని పోలీసులు చేతులెత్తేశారు. కాగా పోలీసుల విచారణలో తేలిన విషయం ఏంటంటే ఆ ఇద్దరూ తమ పిల్లల పెళ్లిళ్ల ఏర్పాట్లో భాగంగా తరచుగా కలుసుకోవటం వల్ల ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో కలిసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లిదండ్రులు ఈ అనూహ్య నిర్ణయంతో నిశ్చితార్థం రద్దై ఇరు కుటుంబాలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో పడ్డాయి.